హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చరిత్రను గమనించినట్లయితే చాలాసార్లు బహమనీ సుల్తానులు మన దేశాన్ని ఆక్రమించినవి చూసింటాం. కానీ ఒక హిందూ సామ్రాజ్యం బహమనీ సుల్తానులపై దండెత్తి వారికి చుక్కలు చూపించి బీజాపూర్, రాయచూర్ ప్రాంతాన్ని తమ సొంతం చేసుకుందని మీకు తెలుసా? ఇటువంటి గొప్ప సామ్రాజ్యాన్ని ముందుండి నడిపించిన మహావీరుడు మరెవరో కాదు, దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని చాటి చెప్పిన పరాక్రమవంతుడైన శ్రీకృష్ణదేవరాయలు. ఈ వీడియోలో కృష్ణదేవరాయలు సుల్తానులను ఓడించి రాయచూర్ ప్రాంతాన్ని ఎలా తమ సొంతం చేసుకున్నాడో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దామా? విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశాన్ని స్థాపించింది తులువ నరసనాయక. నరసరాజుకి తిప్పాంబిక, నాగాంబిక, ఓబాంబిక అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. తిప్పాంబికకు వీర నరసింహరాయలు, నాగాంబికకు శ్రీకృష్ణదేవరాయలు, ఓబాంబికకు అచ్యుతరాయలు మరియు రంగరాయలు జన్మించారు. నరసరాజు తర్వాత వీర నరసింహరాయలు ఆ రాజ్యానికి రాజైతాడు. వీర నరసింహరాయలు జీవిత చివరి రోజుల్లో ఒక విషయం గురించి బాగా మదనపడుతుంటాడు. అదేంటంటే, నరసింహరాయల తర్వాత ఒకవేళ శ్రీకృష్ణదేవరాయలు రాజైతే నరసింహరాయల కొడుకుకి రాజయ్యే అవకాశం ఉండదని, తన కొడుకుని ఎవరూ పట్టించుకోరని ఆలోచిస్తుంటాడు. అప్పుడు నరసింహరాయలకి కృష్ణదేవరాయల కళ్ళను పీకించి గుడ్డివాణ్ణి చేస్తే రాజయ్యే అవకాశం ఉండదనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచననే తన మంత్రైన తిమ్మరుసుకి చెప్పి కృష్ణదేవరాయల కళ్ళు తెమ్మంటాడు. కానీ తిమ్మరుసుకి శ్రీకృష్ణదేవరాయలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని చాలా బాగా చూసుకుంటుంటాడు. అందుకని తిమ్మరుసు చాలా తెలివిగా శ్రీకృష్ణదేవరాయల్ని కనపరాకుండా దాచిపెట్టి ఒక మేక కళ్ళు తెచ్చి కృష్ణదేవరాయలవని చెప్పి నమ్మిస్తాడు. అప్పుడు నరసింహరాయలు అది నిజమేనని నమ్మి ప్రశాంతంగా మరణిస్తాడు. నరసింహరాయలు మరణించాక కృష్ణదేవరాయలు 1509 కామన్ ఎరాన విజయనగర సామ్రాజ్యానికి రాజైతాడు. కృష్ణదేవరాయలు తన మంత్రిగా తిమ్మరసును ఎంచుకొని పరిపాలిస్తుంటాడు. కృష్ణదేవరాయలు 1512 కామన్ ఎరా నుంచి 1520 కామన్ ఎరా వరకు చాలా ప్రాంతాలని గెలుచుకొని విజయనగర సామ్రాజ్యంలో కలిపి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, చూడండి. శ్రీకృష్ణదేవరాయలు రాజయ్యాక మొదట్లో బీజాపూర్ సుల్తాన్ అయిన ఆదిల్ షాతో స్నేహపూర్వకమైన ఒప్పందంతో ఉంటాడు. ఆ సమయంలోనే పోర్చుగీస్ వారు కూడా మన దేశంలో వ్యాపారాలను మొదలుపెట్టారు. పోర్చుగీస్ వారు మొదటగా గోవాను ఆక్రమించి వారికి సంబంధించిన వ్యాపారాలు చేసుకుంటారు. పోర్చుగీస్ వారు అలా ఆక్రమిస్తున్నప్పుడు వారికి కృష్ణదేవరాయల సహాయం అవసరమవుతుంది. అందుకని పోర్చుగీస్ వారు కృష్ణదేవరాయల సహాయాన్ని అడిగి వారికి బదులుగా ఎంతో బలమైన గుర్రాల్ని, సైన్యానికి కావలసిన పరికరాలని సమకూర్చుతామని చెప్తారు. కృష్ణదేవరాయలు ఒప్పుకొని వారికి యుద్ధ సమయంలో సహాయం చేస్తారు. కృష్ణదేవరాయలు ముందు నుంచే బీజాపూర్ ప్రాంతం విజయనగర రాజులదే అని, వాళ్ళ నాన్నగారు, అన్నయ్య ఆ ప్రాంతాలని సొంతం చేసుకోలేదు, కనీసం నేనైనా ఈ ప్రాంతాన్ని తిరిగి సంపాదించాలని అనుకుంటాడు. కానీ మిత్రునిపై దండయాత్ర చేయకూడదు అనే క్షత్రియ ధర్మంతో బీజాపూర్పై ఎప్పుడూ దండెత్తలేదు. అలా ఉన్న సమయంలో ఒకసారి సుల్తానుల వ్యక్తి ఒకతను విజయనగరంలో గుర్రాలు తీసుకొస్తానని చెప్పి డబ్బులు తీసుకొని బీజాపూర్కి వెళ్తాడు. కానీ తిరిగి రాడు. కృష్ణదేవరాయలు ఆ వ్యక్తి గురించి తెలిసి సుల్తానులని అప్పగించమని చెప్తాడు. కానీ సుల్తానుల రాజు తమ కుల వ్యక్తే అనే ఆలోచనతో కృష్ణదేవరాయలకి అతన్ని దాచిపెట్టి ఆ వ్యక్తి లేడని అబద్ధం చెప్తాడు. అలా వారి మధ్య గొడవలు ఏర్పడతాయి. కృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తానుల వైపు దండయాత్రకి సిద్ధమవుతాడు. కృష్ణదేవరాయలు ముందుగా రాయచూర్ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. కృష్ణదేవరాయల సైన్యం గురించి న్యూనిస్ అనే వ్యక్తి ఇలా రాశాడు: కృష్ణదేవరాయల సైన్యంలో 550 ఏనుగులు, 7,36,000 యుద్ధవీరులు ఉన్నారని, వారందరూ 7 దళాలుగా విభజించబడి ముందుకెళ్తున్నారని రచించాడు. కృష్ణదేవరాయల సైన్యం రాయచూర్ని ముట్టడించింది. ఈ వార్త విని ఆదిల్ షా సైన్యంతో వచ్చి కృష్ణానదికి ఉత్తరాన విడిది చేశాడు. రాయుల సైన్యము దక్షిణాన యుద్ధానికి సిద్ధంగా ఉంది. కొద్ది కాలానికి ఆదిల్ షా తమ సైన్యంతో కృష్ణానదిని దాటి రాయులకి 9 మైళ్ళ దూరంలో ఉంటాడు. కృష్ణదేవరాయల సైన్యానికి మరియు సుల్తానులకి మధ్య జరిగిన భయంకరమైన యుద్ధంలో కృష్ణదేవరాయలు విభజించిన మొదటి 2 వరుసల వారు సుల్తానులపై గెలుపు సాధించారు. సుల్తానులు భయపడి తిరిగి వాళ్ళ స్థావరాలకు వెళ్ళారు. ఆ తర్వాత యుద్ధంలో సుల్తానులు గన్స్ని వాడడం మొదలుపెట్టారు. దానివల్ల రాయుల సైన్యం వెనకడుగేస్తోంది. సుల్తానులు మొదటి వరుసలో ఉన్న మన సైన్యాన్ని వెంబడిస్తున్నారు.
అప్పుడు ఏ రాజైతే వాళ్ళని నడిపిస్తున్నాడో ఆ రాజే యుద్ధంలోకి దిగి సుల్తానులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. చివరికి సుల్తానులు పూర్తిగా ఓడిపోయారు. ఆదిల్ షా భయపడి ఏనుగు ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. రాయులు నదిని దాటి రాయచూర్ కోటను ముట్టడించారు. అప్పుడు కూడా కొందరు సుల్తానులు తమ సైన్యంతో పోరాడారు. కానీ రాయుల సైన్యం ముందు నిలవలేక ఓడిపోయి కోటలోకి స్వాగతం పలికారు. ఆ తర్వాత కృష్ణదేవరాయలు అక్కడ రాయచూర్కి రక్షణగా తగిన సైన్యాన్ని ఉంచి విజయనగరానికి తిరిగి వచ్చారు. కృష్ణదేవరాయలు ఆదిల్ షాను ఓడించిన విషయం అందరికీ తెలిసింది. అందరూ కృష్ణదేవరాయల వీరోచితం గురించి తెలిసాక కృష్ణదేవరాయలతో మైత్రి మంచిదని భావించారు. ఆదిల్ షా కూడా అదే మంచిదని భావించి కృష్ణదేవరాయలకి మనం మైత్రి కొనసాగిద్దాం, రాయచూర్ ప్రాంతాన్ని తిరిగి నాకు ఇవ్వమని కోరి ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే అందరూ నిన్నే తప్పుపడతారని ఉత్తరం రాస్తాడు. దానికి బదులుగా కృష్ణరాయలు ఆదిల్ షాను రాయుల కాలు పట్టుకోమని చెప్తాడు. అందుకు ఆదిల్ షా ఒప్పుకుంటాడు. అందుకు గాను రాయులు సైన్యంతో ముద్గల్లు చేరతారు. కానీ వస్తానని చెప్పిన ఆదిల్ షా మాత్రం రాడు. అందుకు కోపించిన రాయులు బీజాపూర్ని కూడా ఆక్రమించడానికి సైన్యంతో బయలుదేరతాడు. బీజాపూర్పై దండెత్తి ఆ ప్రాంతాన్ని కూడా తమ సొంతం చేసుకుంటాడు కృష్ణదేవరాయలు. ఆదిల్ షా బహమనీ వంశమైన 3 రాజపుత్రులని కలబగిరి కోటలో బంధించాడని తెలిసి వారిని విడిపిస్తాడు. పెద్ద పుత్రుల్ని రాజుని చేస్తాడు. మిగతా 2 తన వెంట నగరానికి తీసుకెళ్లి ఉన్నత ఉద్యోగాలు ఇస్తాడు. ఇందువల్లనే శ్రీకృష్ణదేవరాయలకి యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ శ్రీకృష్ణదేవరాయల యుద్ధ చరిత్ర. ఇక ఆయన కట్టించిన దేవాలయాల గురించి మరియు ఆయన జీవిత చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కృష్ణదేవరాయలు రాజు అయిన వెంటనే హంపి దేవాలయంలో ఒక గోపురాన్ని నిర్మించాడు. అలాగే ఆల్రెడీ ఉన్న గోపురాన్ని కూడా కొత్తగా చేశాడు. 1513లో కృష్ణస్వామి దేవాలయాన్ని, హజర రామస్వామి దేవాలయాన్ని కూడా నిర్మించాడు. అలాగే విష్ణు అవతారమైన ఉగ్ర నరసింహ అవతారాన్ని ఒక గ్రెనైట్ రాయితో శిల్పాన్ని చెక్కించాడు. కృష్ణదేవరాయలు సొంతం చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి ప్రాంతంలో దేవాలయాలకి బంగారం లేదా స్థలాన్ని సమర్పించేవాడు. కృష్ణదేవరాయలు ప్రజలకి ఏ కష్టం రాకుండా అన్ని సదుపాయాలు ఉండేటట్లు చూసుకునేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలెంతో ఆనందంగా జీవించేవారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష అభివృద్ధికి చాలా సహాయపడ్డారు. ఈయనకి వేరే భాషలు వచ్చినప్పటికీ తెలుగు భాష చాలా గొప్పదని, దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని చెప్పారు. తెలుగులో ఆముక్తమాల్యద అనే గ్రంథం కూడా రచించారు. ఈయన దగ్గర అష్టదిగ్గజ కవులు కూడా ఉన్నారు. సుల్తానులను సైతం వణికించిన కృష్ణదేవరాయలు జీవిత చివరి దశలో మాత్రం చాలా బాధలతో గడిపాడు. ఎందుకంటే కృష్ణదేవరాయలకి 2 కొడుకులు ఉన్నారు. కృష్ణదేవరాయలు మరణించక ముందే ఒక కొడుక్కి రాజ్యాభిషేకం చేసి రాజుని చేస్తాడు. కానీ రాజయ్యాక చేసే పూజలు ఇంకా పూర్తవ్వకముందే ఆ యువరాజు మరణిస్తాడు. దానికి కారణం తిమ్మరుసు కొడుకే అని అనుమానపడి కృష్ణదేవరాయలు వారిని బంధించి వారి కళ్ళు పీకేస్తారని కొన్ని కథనాలు చెప్తున్నాయి. కానీ ఇందులో నిజం ఎంతుందో మనకు తెలియదు. నిదానంగా కృష్ణదేవరాయల ఆరోగ్యం కూడా క్షీణించింది. అప్పుడు కృష్ణదేవరాయలు తన 2వ కొడుకు మరీ చిన్నపిల్లవాడైనందున అచ్యుతరాయల్ని రాజుగా నియమిస్తాడు. ఒక వెంటాడే సింహంలా బ్రతికిన కృష్ణదేవరాయలు చివరకు ఈ విధంగా మరణిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.